కల్వపుడి అనే గ్రామంలో సత్యనారాయణ వరలక్ష్మి అనే దంపతులు జీవిస్తూ ఉంటారు. వారి కూతురు తులసి 90% మార్కులతో 10వ తరగతి పాసవుతుంది. తులసి ఈ విషయం తన తండ్రికి చెప్తూ, నాన్నా, నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను నాన్నా. నేను టౌన్లో కాలేజ్లో చదువుకోవాలనుకుంటున్నాను. దీని గురించి నేనే నీతో మాట్లాడాలనుకుంటున్నాను తులసి. నువ్విక చదువు మానేయాలి. ఏమంటున్నారు నాన్నా? నిన్ను చదివించాలనే ఆశ నాకున్నా నా పేదరికం నన్ను ఆ పని చేయనివ్వటం లేదు. నువ్వు బాగా చదువుకుంటే అంతకంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయినిచ్చి నీకు పెళ్లి చెయ్యాలి. నాకంత స్తోమత లేదమ్మా. తులసి బాధపడినప్పటికీ తన తండ్రి పరిస్థితి అర్థం చేసుకుని చదువు మానేస్తుంది. 3 ఏళ్ల తరువాత తులసి అనేక భయాలతో అత్తారింటికి వెళ్తుంది. కాని తన భర్త మంచివాడు కావటంతో అత్తింట్లో తన జీవితం సంతోషంగా గడిచిపోతుంది. కొంతకాలం తర్వాత ఆమె గర్భవతి అవుతుంది. ఒకరోజు తన భర్త తరపు బంధువుల అమ్మాయి తులసితో, వదినా, నీకు అమ్మాయి పుట్టాలనుకుంటున్నావా, అబ్బాయి పుట్టాలనుకుంటున్నావా? అబ్బాయి అయితే ఏంటి, అమ్మాయి అయితే ఏంటి మాని, బిడ్డ ఆరోగ్యంగా పుడితే చాలు. పక్కనే ఉన్న తన అత్తగారు శారద అది విని, ఎవరు పుడితే ఏంటంటావేంటి తులసి? ఆ అమ్మాయిని పెంచి కట్నం ఇచ్చి వేరే ఇంటికి పంపించే స్తోమత మనకి లేదు. కాబట్టి నువ్వు ఆ అబ్బాయినే కనాలి. ఈరోజు అబ్బాయి నువ్వు గుడికి వెళ్తున్నారు కదా, అబ్బాయి పుట్టాలని అమ్మవారికి మొక్కుకో. అబ్బాయి పుట్టాలని అమ్మవారికి మొక్కుకోవాలా పెద్దమ్మ? ఇంట్లో అమ్మాయి పుడితే సంతోషించరు, కానీ దేవతలకు మాత్రం పూజలు చేస్తారు. ఆ మాటలకు లక్ష్మి కొంచెం సేపు బిత్తరపోతుంది. నువ్వు చిన్నపిల్లవే, నీకు ఇవన్నీ తెలీదు. తులసి, నువ్వు ఆడపిల్ల పుట్టినా పర్వాలేదనే మాటలు మాట్లాడబాక. పైన తదాస్తు దేవతలుంటారు. తన అత్తయ్య మాటల వల్ల తులసికి తను చదువుకుంటాను అన్నప్పుడు తన తండ్రి మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి. అందరూ ఆడపిల్లను పెంచటం అంటే బరువు అని ఎందుకు భావిస్తున్నారు అని అనుకుంటుంది. తులసి ఒకరోజు అంట్లు తోముతుంటే తన అత్తగారు, నిన్ను ఈ పనులేవి చేద్దని చెప్తుంటే వినవేంటి తులసి? నాకు 3వ నెలే కదా అత్తయ్య, మరేం పర్వాలేదు. మా వంశానికి కాబోయే వారసుడు నీ కడుపులో పెరుగుతున్నాడు. నీతో ఈ పనులను ఎలా చేయిస్తాను? ఒకరోజు తులసిని తన అత్తయ్య ఆస్పత్రికి తీసుకుని వెళ్తుంది. డాక్టర్ స్కానింగ్ చేసి, బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది. బిడ్డ పుట్టేంత వరకు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండమ్మా. ఎంతకే మగబిడ్డో ఆడబిడ్డో చెబుతారా డాక్టర్ గారు? మీరు మమ్మల్ని ఇలా అడగకూడదు. నేను స్కానింగ్ చేసింది ఆడబిడ్డ మగబిడ్డ అని తెలుసుకోవడానికి కాదు, బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవడానికి అని డాక్టర్ కోపంగా చెప్తుంది. రోజులు గడిచే కొద్దీ తన అత్తయ్య ఆడపిల్ల పుట్టకూడదు అని బలంగా కోరుకుంటుందని తులసికి అర్థమవుతుంది. దాంతో తులసి కూడా తనకు మగబిడ్డే పుట్టాలని మొక్కుకుంటుంది. కొన్ని నెలల తర్వాత తులసిని ప్రసవానికి ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. తులసి తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకుంటారు. డాక్టర్ ఆపరేషన్ చేసి బయటకొచ్చి రాఘవతో, మీ భార్యకి ఆపరేషన్ చేశాం, ఆమె క్షేమంగానే ఉంది. ఎంతకే మగబిడ్డ ఆడబిడ్డ చెప్పండి డాక్టర్ గారు. మీ కోడలికి ఆడపిల్ల పుట్టింది. ఆ మాట వినగానే శారద కోపంగా ఆస్పత్రి నుండి వెళ్ళిపోతూ ఉండగా రాఘవ ఆమెను ఆపి, అమ్మా, నువ్వు పాపని కనీసం చూడకుండా వెళ్ళిపోతే తులసి చాలా బాధపడుతుంది. లోపలికి వెళ్దాం పదా. ఆడపిల్లల కన్నా నీ భార్య బాధపడితే మాత్రం ఏంట్రా? ఈ మాత్రం దానికి ప్రసవానికి ఆసుపత్రి వరకు తీసుకొచ్చాం. అనవసరంగా డబ్బు వృధా. అది కదమ్మా, తనకి ఆపరేషన్ జరిగింది కదా, ఆడవాళ్ళ అవసరం ఉంటుంది. శారద తులసి తల్లిదండ్రుల్ని చూస్తూ, మీ ఆవిడ్ని చూసుకోవడానికి వాళ్ళ అమ్ముంది కదా, తన కూతుర్ని మనవరాల్ని జాగ్రత్తగా చూసుకుంటదిలే, నేను వెళతాను అని కోపంగా వెళ్ళిపోతుంది. కొంచెం సేపటి తర్వాత తులసిని చూడ్డానికి తన భర్త తల్లిదండ్రులు లోపలికి వెళ్తారు. తులసి తన తల్లితో, అత్తయ్యగారు ఎక్కడున్నారమ్మా? ఆవిడ ఇప్పుడే వస్తానని బయటికెళ్లారమ్మా. ఎంతసేపటికి తన అత్తగారు రాకపోవటంతో, అత్తయ్యగారు ఇంకా రాలేదేంటమ్మా? నాకు ఆడపిల్ల పుట్టిందని తెలియగానే ఆవిడ ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయారా? తులసి తల్లిదండ్రులు వారి మౌనంతోనే సమాధానం చెప్తారు. తులసి చాలా బాధపడుతుంది. 4 రోజుల తర్వాత రాఘవ తులసిని ఇంటికి తీసుకొస్తాడు. శారద తనను చూడగానే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. 2 రోజుల తర్వాత తులసితో శారద, ఇంకా ఎన్ని రోజులు ఇట ఏ పని చేయకుండా కూర్చుంటావు? అంట్లు తోమి నీళ్లు తీసుకురా. కొంచెం నీరసంగా ఉందత్తయ్య, నేను రేపటి నుంచి పని చేస్తానత్తయ్య.
అంటే నువ్వు దేవతలా కూర్చుంటే నేనన్నీ నీ కాళ్ళ దగ్గరికి అందించాలా? అయినా ఆడపిల్లని కంటానికి కూడా అలసిపోయావా ఏంటి? ఎల్లు పని చేయి. తులసి అంట్లు తోముతూ తన అత్తయ్యలో వచ్చిన మార్పుకి ఏడుస్తూ ఉంటుంది. రాఘవ మాత్రం తనను ఎప్పట్లానే చూసుకుంటాడు. ఒకరోజు రాఘవ ఇంటికొస్తూ ఉండగా, ఏంటి రాఘవ, ఇంతకీ నీకు అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టిందా? అమ్మాయి అండి. అమ్మాయి పుట్టిందా? ఏమైనా నువ్వు చాలా దురదృష్టవంతుడివిరా. నీకు చదువు అవ్వలేదు, చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు, తర్వాత ఆస్తి పోయింది, ఇప్పుడు కూతురు పుట్టింది. ఆడపిల్ల పుడితే దురదృష్టమని ఎందుకు అనుకోవాలండి? ఆడపిల్లను పెంచి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం అంటే మాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు అయితేనే చేయగలరు. కానీ ఆటో నడుపుకునేవాడివి, నీ వల్ల ఏమవుతుంది చెప్పు అని హేళనగా మాట్లాడతాడు. ఇలా తన చుట్టూ ఉన్న మనుషులు ఆడపిల్ల అంటే బరువు అనే భావన అతనిలో కలిగేలా చేస్తారు. దాంతో అతనిలో కొంచెం కొంచెంగా మార్పు వస్తుంది. కొన్ని నెలల తర్వాత తులసి మళ్లీ గర్భవతవుతుంది. ఈ విషయం తన భర్తకు సంతోషంగా చెప్తుంది. ఈసారైనా మగపిల్లాన్ని కంటావా లేదా మళ్ళీ ఆడపిల్లనే కంటావా? ఆ మాట విని తులసి మొహంలో ఉన్న ఆనందం ఒక్కసారిగా మాయమైపోతుంది. అది మన చేతిలో ఉండదు కదండి. మరప్పుడే ఎందుకు ఇంత సంతోషం? కొడుకు పుట్టిన తర్వాత ఇలా సంతోషిస్తే పర్లేదు. రాఘవ మాటలతో తులసికి గర్భవతి అయిన ఆనందం కంటే మళ్లీ ఆడపిల్ల పుడితే ఇంట్లో తన పరిస్థితి ఏంటి అనే భయం ఎక్కువవుతుంది. కొన్ని నెలలు గడుస్తాయి. తులసిని ప్రసవానికి ఆస్పత్రికి తీసుకువెళ్తారు. తులసి మళ్లీ ఆడబిడ్డనే ప్రసవిస్తుంది. రాఘవ, శారద కనీసం పాపని చూడకుండానే ఆస్పత్రి నుండి వెళ్ళిపోతారు. తన భర్త ప్రేమను కూడా కోల్పోయాను అని తులసి ఏడుస్తుంది. వైద్యురాలు ఆమె దగ్గరికొచ్చి, నీ గర్భసంచి అంత ఆరోగ్యంగా లేదమ్మా, ఇక నువ్వు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. ఈ విషయం గురించి ఒకసారి నా భర్త అత్తయ్య వాళ్లతో మాట్లాడాలండి. తులసి తండ్రి వాళ్లకి ఫోన్ చేసి ఈ విషయం తెలియచేస్తాడు. వాళ్లు ఒప్పుకోకపోవడంతో వైద్యురాలు వారిని ఆస్పత్రికి రమ్మని చెప్తుంది. వాళ్ళక్కడికి చేరుకున్న తర్వాత, మీ భార్య గనక మరొకసారి గర్భవతి అయితే తన ప్రాణాలకే ప్రమాదం. ఇక తనకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం మంచిది. మాకిద్దరూ ఆడపిల్లలని మీకు తెలుసు కదా డాక్టర్ గారు. కొడుకు పుట్టకముందే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోమని ఎలా చెప్తున్నారు? మీకు కొడుకు పుట్టాలని ఆశపడుతున్నారని నాకు అర్థమైంది. కానీ మీ భార్య ప్రాణాల కంటే కొడుకు పుట్టాలనే కోరిక ఎక్కువ కాదు కదా. 3 పిల్లల్ని కన్న ఆడవాళ్లు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. నా భార్య కన్న 2 ఆడపిల్లల బరువు నేనే మొయ్యాలి కదా. కొడుకు కావాలనే నా కోరికని తను తీర్చలేదా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? నీ భార్య 2 ఆడపిల్లల్ని కనింది అంటున్నావు. నువ్వు తనతో కలవకుండానే నీ భార్య పిల్లల్ని కందా? అయినా మగ పిల్లాడు పుట్టడానికి కావలసిన వై క్రోమోజోమ్ మగవారి నుండి రావాలి. ఇదంతా నువ్వు అర్థం చేసుకోలేవని తెలుస్తూనే ఉంది. ఆడపిల్లలంటే బరువు అంటున్నావు. నేను ఆడదాన్నే కదా. నేను ప్రతి నెల మా అమ్మ నాన్నకి డబ్బు పంపిస్తున్నాను. బాగా చదివిస్తే ఆడపిల్లలు కూడా నీకు వయసు అయ్యాక బాగా చూసుకుంటారు. ఇలా డాక్టర్ తనకి అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నించినప్పటికీ రాఘవ ఒప్పుకోలేదు. తులసిని డిశ్చార్జ్ చేసేటప్పుడు వైద్యురాలు ఆమెతో, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్తకి అర్థమయ్యేలా చెప్పి ఆపరేషన్కి ఒప్పించి తులసి. నేను ప్రయత్నిస్తాను డాక్టర్ గారు. తులసి తల్లిదండ్రులు ఆమెను తన అత్తారింటికి తీసుకుని వెళతారు. తులసి తండ్రి రాఘవతో, అల్లుడు గారు, అమ్మాయికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించమని డాక్టర్ గారు మరీ చెప్పారు. ఆవిడికేం పోయింది, అలానే చెప్తుంది. తన తల్లిదండ్రులు మాట్లాడుతుంటే తులసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. రాఘవ తులసితో, 2 ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాలి కాబట్టి ఏదోలాగా కష్టపడి వాళ్ళకి పెళ్లి చేస్తాను. తర్వాత మనల్ని చూసుకోవడానికి కొడుకుండాలిగా. డాక్టరు కోడల ప్రాణాలకి ప్రమాదం అని చెప్తుంది కదరా. ఇక అమ్మాయికి ఆపరేషన్ చేయించేద్దాంలే. ఏంటమ్మా, కోడల మీద నీకు కొత్తగా ప్రేమ కలిగినట్టుంది? మగపిల్లాడు కావాలని ఇలా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం సరికాదులేరా. మగపిల్లాడు పుట్టాలని ఆశపడ్డాము, అది జరగలేదు. ఇక మనం ఏం చేస్తాం చెప్పు. దానికి రాఘవ తన తల్లితో ఏమీ మాట్లాడకుండా తులసితో, కొడుకు పుడితే మనం చనిపోయిన తర్వాత తల కొరివి పెట్టి మనల్ని పున్నామ నరక నుండి రక్షిస్తాడు అని కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. తులసి తల్లిదండ్రులు 2 రోజులు అక్కడే ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. 1.5 ఏళ్ల తర్వాత ఆమె మగబిడ్డకు జన్మనిస్తుంది. పిల్లాన్ని చూడ్డానికి రాఘవ, అతని తల్లి సంతోషంగా తన దగ్గరికి వస్తారు. మీరిద్దరూ ఇంకా ఇక్కడే ఉన్నారా?
ఎప్పట్లాగానే నన్ను చూడకుండానే వెళ్ళిపోయారనుకున్నా. తులసి మాటల్లోని వెటకారం వారిద్దరికీ అర్థమవుతుంది. మగ పిల్లాడు పుడితే బాగుంటుందనుకున్నాను తప్ప నీ మీద మాకు ఏ కోపం లేదు తులసి. అంటే మగపిల్లాడి కంటే తప్ప నాకు ఎలాంటి విలువ ఉండదా అత్తయ్య? బిడ్డను కన్న తర్వాత కనీసం నేను ఎలా ఉన్నానో లేనో కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారే అని తన మనసులో ఉన్న కోపాన్ని బాధను బయటపెట్టి ఏడుస్తుంది. తప్పు వారి వైపు ఉండటంతో రాఘవ తన తల్లి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత తులసిని ఇంటికి తీసుకువస్తారు. రాఘవ తన తల్లి పిల్లాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. పిల్లలు ముగ్గురికి స్వాతి, సంధ్య, కిరణ్ అని పేర్లు పెడతారు. ఇలా 10 ఏళ్లు గడుస్తాయి. శారద రోజు కిరణ్ని స్కూల్కి తయారు చేస్తూ ఉంటుంది. తులసి స్వాతి, సంధ్యలను తయారు చేస్తుంది. ఒకరోజు తులసికి నలతగా ఉండటంతో వాళ్ళిద్దరూ తమ నానమ్మ దగ్గరకు వెళ్తారు. నాన్నమ్మ, ఈరోజు మమ్మల్ని కూడా రెడీ చేయవా? మిమ్మల్ని స్కూల్ మానిపిద్దామంటే మీ అమ్మ ఒప్పుకోవట్లేదు. మిమ్మల్ని బడికి పంపించడమే ఎక్కువ అనుకుంటుంటే మళ్ళీ మిమ్మల్ని నేను తయారు చేయాలా? మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి అని కసురుకుంటుంది శారద. ఒకరోజు రాఘవ, తులసి కలిసి గుడికి వెళ్తారు. కిరణ్ ఆడుకుంటూ కింద పడ్డంతో చిన్న దెబ్బలు తగులుతాయి. రాఘవ, తులసి వచ్చేసరికి కిరణ్ ఏడుస్తూ ఉండటం చూసి, ఏమైందమ్మా, పిల్లాడెందుకు ఏడుస్తున్నాడు? ఆడుకుంటూ కింద పడ్డాలేరా? కొంచెంసేపు వాణ్ణి జాగ్రత్తగా చూసుకోలేవా అని గట్టిగా అరుస్తాడు. అదేమిట్రా అట్లా అంటావు? వాడి నేను చాలా జాగ్రత్తగానే చూసుకుంటానని నీకు తెలీదా? బట్టలు తీసుకొద్దామని పైకి వెళ్ళాను, వచ్చేసరికి వాడి కింద పడ్డాడు. ఆ రోజు రాత్రి స్వాతి, సంధ్య వాళ్ళ నానమ్మ గురించి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న తిట్టారని నానమ్మ భోజనం చేయలేదు. అవునక్క, అమ్మ ఎన్నిసార్లు అడిగినా తినలేదు. స్వాతి, సంధ్య కలిసి ఆమె దగ్గరికి భోజనం తీసుకుని వెళ్తారు. ఏంటే ఇలాగొచ్చారు? నువ్వు ఏమీ తినలేదు కదా నానమ్మ, భోజనం చేస్తావని తీసుకొచ్చావు నానమ్మ. నాకు నిద్ర వస్తుందిలే, ఇక నేను పడుకుంటానమ్మా. ఇలా ఏమీ తినకుండా నిద్రపోతే కడుపులో యాసిడ్ తయారవుతుందని మా స్కూల్లో చెప్పారు. తిను నాయనమ్మా. వాళ్ళ ముద్దు ముద్దు మాటలకి ముచ్చటపడి శారద భోజనం చేస్తుంది. కల్లా కపటం లేని వాళ్లపై అనవసరంగా చిరాకు పడుతున్నానని బాధపడుతుంది. కొంచెం కొంచెంగా ఆమెకు వారిపై ప్రేమ పెరుగుతుంది. ఒకరోజు రాఘవ తన భార్య, తల్లితో, తులసి, స్వాతి, సంధ్యలని కాన్వెంట్ మాన్పించి వీధి బడిలో చేర్పించాలనుకుంటున్నాను. ఎందుకండి? మీకొచ్చే డబ్బుతో పాటు నేను కూడా మెషిన్ కుట్టి కొంచెం డబ్బులు సంపాదిస్తున్నాను కదా. మనిద్దరి సంపాదనతో పిల్లల ఫీజులు కట్టగలుగుతున్నాం. ఇక వారిని వీధి బడికి పంపించడం ఎందుకండి? ఇప్పుడు వాళ్ళిద్దరి చదువుకి ఖర్చు పెట్టే డబ్బు ఆదా చేస్తే మన అబ్బాయిని పెద్ద చదువులు చదివించడానికి భవిష్యత్తులో మన దగ్గర డబ్బుంటుంది. ఇదేమిట్రా, ఆడి భవిష్యత్తు బాగుండాలని ఆడపిల్లలిద్దరిని ఈది బడికి పంపిస్తావా? ఏంటమ్మా, నీకీ మధ్య వాళ్ళిద్దరి మీద ప్రేమ మరీ పెరిగిపోతున్నట్టుంది. పిల్లాడి కంటే వాళ్లతోనే ఎక్కువసేపు గడుపుతున్నావు. పిల్లాడి మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఆడపిల్లల మీద అసహ్యం గాని చిన్న చూపు గాని ఉండకూడదని నాకు అర్థమైందిలేరా. సరేనమ్మా, నీ ఇష్టం నీది. నాకు మాత్రం నా కూతుర్ల భవిష్యత్తు కంటే నా కొడుకు భవిష్యత్తే ముఖ్యం. వాడి భవిష్యత్తు బాగుండాలంటే వీళ్ళిద్దరి చదువుకి డబ్బు వృధా చేయకూడదు. అతని తల్లి, భార్య ఎంత నచ్చజెప్పటానికి ప్రయత్నించినా రాఘవ తన మాట మార్చుకోడు. శాంతి, సంధ్యలను వీధిబడిలో చేరుస్తాడు. కూతుళ్ళు 2వ భాగం. కొన్ని రోజులు గడుస్తాయి. తులసి బాధను అర్థం చేసుకున్న శారద, తులసి, మనం అనుకున్నట్లుగా వాళ్ళని చదివించలేకపోయినా వాళ్ళు పెద్దయిన తర్వాత మంచి సంబంధం చూసి పెళ్ళైనా చెయ్యాలి కదా. కొడుకు మీద అతి ప్రేమతో వీడు కూతుర్ల గురించి అసలు పట్టించుకోవట్లేదు. చూస్తా ఉంటే వాడి సంపాదనతో పాటు నీ సంపాదన కూడా కిరణ్ కోసమే ఖర్చు చేస్తున్నాడని అర్థమవుతుంది. మనలాంటి పేదవాళ్ళు ముందు నుండి జాగ్రత్త పడితేనే తప్ప మన పిల్లల భవిష్యత్తు బాగుపడదు. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటున్నారు అత్తయ్య? నేను బుట్టలు కొట్టడం, కవ్వుతులు తయారు చేయడం లాంటి చిన్న చిన్న పనులు చేసి ఆ వచ్చిన డబ్బుల్ని పిల్లలిద్దరి పేర్ల మీద జమ చేస్తా. ఆ డబ్బుని భవిష్యత్తులో వారి కోసం ఖర్చు చేద్దాం. తన అత్తయ్య తన పిల్లల గురించి ఇంత బాగా ఆలోచిస్తుందని తులసి చాలా సంతోషిస్తుంది. మీకు నా కూతుర్లంటే ఇష్టం లేదని ఇన్ని రోజులు అనుకున్నానత్తయ్య. కానీ నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అర్థమైంది. నన్ను క్షమించండి అత్తయ్య. నేను పాతకాలపు మనిషినమ్మా. చిన్నప్పటి నుండి ఆడపిల్లింటికి బరువు, మగపిల్లాడు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటాడనే మాటలు వింటూ పెరిగేదాన్ని. ఈ ఆలోచనలు నా మెదడులో బలంగా పాతుకుపోవడం వలన
నువ్వు ఆడబిడ్డన కన్నా కూడా 2 సార్లు పిల్లల్ని నిన్ను చూడకుండానే ఆసుపత్రి నుండి వచ్చేశాను. నా కొడుకు పుడితే వాడికి వయసు అయ్యాక ఇబ్బంది పడకుండా ఉంటాడనే స్వార్థం తప్ప నా మనసులో ఏ దురాలోచన లేదు తల్లి. నా తరంలో ఆడపిల్లంటే ఇంటికి బరువు అనుకున్నారు. నీ తరంలోనూ అదే అనుకుంటున్నారు. నీ పిల్లల తరంలోనూ అలాగే అనుకుంటే ఎలా? ఈ తరంలోనైనా మార్పు మొదలవ్వాలి కదా. అవునత్తయ్య, ఆడపిల్లను కన్నవాళ్ళందరూ బాధపడట్లేదు, మగపిల్లాన్ని కన్నవాళ్ళందరూ సుఖపడట్లేదు. బాగా చెప్పావు తులసి. ఆ రోజు నుండి తులసి తన అత్తయ్యలో అమ్మను చూసుకుంటుంది. శారద బట్టలల్లటం, కొవ్వొత్తులు తయారు చేయటం ప్రారంభిస్తుంది. ఆ నెలలో 4,000 రూపాయలు సంపాదిస్తుంది. తన కోడలితో కలిసి బ్యాంకుకు వెళ్లి డబ్బులు జమ చేస్తుంది. బ్యాంకు నుండి బయటకొచ్చి ఇద్దరూ చెట్టు నీడలోకి వెళ్తారు. 10 ఏళ్ల వరకు ఈ ఖాతాలో జమ చేసే డబ్బు ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా గాని మనం బయటికి తీయొద్దమ్మా. ఈ డబ్బు వాళ్ళ పెళ్లికి మాత్రమే ఖర్చు చెయ్యాలి. ఈ ఖాతా గురించి నీ భర్తకి, నీ పిల్లలకు కూడా తెలియనీబాక. నీ పిల్లలకు తెలిస్తే నీ భర్తకు కూడా తెలిసే అవకాశం ఉంది. ఈ ఖాతా గురించి మనిద్దరికి తప్ప ఎవ్వరికి తెలియకూడదు. అలాగే అత్తయ్య. ఒకరోజు స్వాతి, సంధ్య వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్లి, నాన్న, మాకు పుస్తకాలు కొనుక్కోవడానికి 200 కావాలి నాన్న. నా దగ్గర లేవు. అవి చాలా ముఖ్యమైన పుస్తకాలు నాన్న. నన్ను విసిగించకండి. ఇప్పుడు మీరు చదువుకొని ఎవరిని ఉద్ధరించాలి అని గట్టిగా అరుస్తాడు. కొంచెం సేపటి తర్వాత రాఘవ కొడుకు కిరణ్ అతని దగ్గరికొచ్చి, నాన్నా, నా స్నేహితులతో సినిమాకి వెళ్తున్నాను, నాకు 200 కావాలి నాన్నా. అవునా, తీసుకోరా. ఇది 500 నాన్నా, నేను 200 అడిగాను. మిగిలిన డబ్బులతో ఏమైనా కొనుక్కోరా. ఇలా రాఘవ కొడుకుకి కూతుర్లకి మధ్య ప్రతి విషయంలోనూ తేడా చూపిస్తాడు. కిరణ్ సినిమా చూడగా మిగిలిన డబ్బుని జూదంలో పెడతాడు. జూదంలో 300 పెడితే మరో 500 వస్తాయి. ఇలా కిరణ్ తేలికగా డబ్బు సంపాదించే మార్గాల వైపు ఆకర్షితుడవుతాడు. రాఘవ ఆడపిల్లలిద్దరినీ 10వ తరగతి వరకు చదివించి తరువాత చదువు మాన్పిస్తాడు. కిరణ్ను మాత్రం కాలేజ్ చదువుకి పట్నం పంపిస్తాడు. కాలేజీలో కూడా కిరణ్ క్రికెట్ బెట్టింగుల్లో పాల్గొంటూ ఉంటాడు. మరో 3 ఏళ్లు గడుస్తాయి. రాఘవ తన కూతుళ్లకు పెళ్లి చేసి ఇంటి నుండి పంపించాలి అనుకుంటాడు. పెళ్లిళ్ల పేరయ్య తన ఇంటికొచ్చి, ఆత్రేయపురంలో అన్నదమ్ములిద్దరికీ సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళు రామలక్ష్మణుల్లాంటి వాళ్ళు. తోటి కోడళ్ల గొడవలుండకూడదని వాళ్ళు అక్కా చెల్లెళ్లనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మీ అమ్మాయిలిద్దరినీ బాగా చూసుకుంటారు. వాళ్ళేం చేస్తారండి? వాళ్ళు సొంతంగా హోటల్ నడుపుతున్నారు. అయితే కట్నం ఎక్కువగానే ఆశిస్తున్నారేమో కదా. వాళ్ళ హోటల్ని అభివృద్ధి చెయ్యాలనుకుంటున్నారండి. దానికొక 5 లక్షలు కట్నంగా ఆశిస్తున్నారంతే. 5 లక్షలా? అంత డబ్బు నా దగ్గరెక్కడిది? మీకు కొంచెం పొలం అది ఉంది కదండీ. ఉన్న పొలం కూతుర్ల పెళ్లి కోసం అమ్మేస్తే నా కొడుకుని ఎలా చదివించుకోవాలి? 2 కూతుర్లకి కలిపి 1,00,000 రూపాయలకి మించి కట్నం ఇవ్వలేను. అలాంటి సంబంధాలేమైనా ఉంటే చెప్పండి. అలా అయితే మీలానే ఆటో డ్రైవర్ సంబంధాలు 4 ఉన్నాయి. వాళ్ళకి మందు అలవాటు కూడా ఉంది. మళ్ళీ ముందు చెప్పలేదు అని నన్ను అనకండి. అయినా నేను ముందు చెప్పిన అబ్బాయిలకి మీ అమ్మాయిలనిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో సుఖంగా ఉంటారు. మీరు కట్నం ఇచ్చి పంపిస్తే ఆ డబ్బు వల్ల వాళ్ళు అభివృద్ధి చెందుతారు. దానివల్ల మీ కూతుళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా. మీరు అలా ఎందుకండి ఆలోచించటం లేదు? మీరు చెప్పేది నిజమేనండి. వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే పిల్లలు ఇద్దరు సుఖంగా ఉంటారు. నా దగ్గర అంత డబ్బు లేదంటుంటే ఆ సంబంధం గురించి మాట్లాడతావేంటమ్మా? మేం కొంచెం మాట్లాడుకొని మీకు కబురు చేస్తాంలేండి. సరేనండి, నేను వెళ్ళొస్తాను మరి. పెళ్లిళ్ల పేరయ్య బయటికెళ్ళిన తర్వాత రాఘవ తన తల్లితో, నీకేమైనా మతిపోయిందా? అంత డబ్బు నా దగ్గర లేదు అంటుంటే నీకు అర్థం కావటం లేదా? ఇంతలో తులసి బ్యాంకు ఖాతాలో 6 లక్షలు ఉన్నాయని చెప్పబోతూ ఉండగా శారద ఆమెను ఆపి, ముందాలనే మన అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని కబురు చేద్దాము. వాళ్ళకి మన అమ్మాయిలు నచ్చిన తర్వాత మిగతా విషయాలు అయ్యి మాట్లాడుకుందాం. సరేలే, ముందు వాళ్ళకి నచ్చాలి కదా. అలాగే కానివ్వండి. శారద పెళ్లిళ్ల పేరైకి ఈ విషయం తెలియచేస్తుంది. వారిని చూసుకోవటానికి పెళ్లివారి ఇంటికొస్తారు. వేణు స్వాతితో మాట్లాడుతూ, చిన్నప్పటి నుండి నాది నా తమ్ముడిది ఒకటే మాట. మా భార్యల కారణంగా మా మధ్య విభేదాలు రాకూడదు అని, మా అమ్మా నాన్నల నుండి విడిపోయి వేరే కాపురం పెట్టే పరిస్థితి రాకూడదని మేము అక్కా చెల్లెళ్ళని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.
నేను మా చెల్లెలు కూడా చాలా సఖ్యంగా ఉంటామండి. తల్లిదండ్రులని బాగా చూసుకునే అబ్బాయి భార్యని కూడా బాగా చూసుకుంటాడని, అలాంటి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవాలని మేం కూడా తరచుగా మాట్లాడుకుంటూనే ఉంటాం. వంశీ కూడా సంధ్యతో మాట్లాడతాడు. అన్నదమ్ములకి వాళ్ళిద్దరి నడవడిక బాగా నచ్చుతుంది. తరువాత కట్నం ప్రస్తావన తీసుకొస్తారు పెళ్లిళ్ల పేరయ్య. రాఘవ తన తల్లిని భార్యను పక్కకు తీసుకెళ్లి, నేనీ సంబంధం వద్దని ముందే చెప్పాను కదా, అయినా ఇక చేసేదేముంది, మనం కట్నం ఇవ్వలేమని చెప్పి వాళ్ళని పంపించేద్దాం. అబ్బాయిలిద్దరూ చాలా మంచి వాళ్ళలాగున్నారు. మనం ఈ సంబంధం వదిలిపెట్టకూడదు. మేం దాదాపుగా 10 ఏళ్ల నుండి బ్యాంకులో పిల్లలిద్దరి పేరు మీద డబ్బులు జమ చేస్తున్నాం. ఇప్పుడు ఖాతాలో 6 లక్షలున్నాయి. 6 లక్షలా? మరిన్ని సంవత్సరాలు నాకు డబ్బు జమ చేస్తున్నట్టు ఎందుకు చెప్పలేదు? నీకు ముందుగా చెప్పుంటే ఇప్పటికి అంత డబ్బు ఎలా జమ అయ్యేది? నీ కొడుకు చదువుకి ఎప్పుడో ఖర్చు చేసేవాడివి కదా. కట్నం గురించి కూడా మాట్లాడుకున్న తరువాత సంబంధం ఖాయం చేసుకుని నిశ్చితార్థం చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత రాఘవ కొడుకు కిరణ్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాడు. కానీ అతనికి మంచి ర్యాంక్ రాకపోవటంతో తను కోరుకున్న కాలేజీలో సీట్ రాదు. కిరణ్ తన తండ్రితో, నాన్నా, నేను హైదరాబాద్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే 4 లక్షల వరకు ఖర్చవుతుంది. అక్కడ చదివితే క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది నాన్నా. సరేరా, అక్కడ చదివితే ఉద్యోగం తప్పనిసరిగా వస్తుందంటున్నావు కాబట్టి నేనేదోలాగా 4 లక్షలు సర్దుబాటు చేస్తానులే. ఇదిలా ఉండగా శారద పూజ చేయించిన కలశాన్ని ఇంట్లో పెడుతుంది. పెళ్లి రోజు దగ్గర పడుతూ ఉండడంతో తులసి, శారద బ్యాంకు నుండి డబ్బు తీసుకొచ్చి బీరువాలో దాచిపెడతారు. రాఘవకు ఇది తెలియటంతో తనలో తాను ఇలా అనుకుంటాడు, ఇప్పుడు నా కొడుకు చదువు కోసం పొలం అమ్మేస్తే భవిష్యత్తులో వాడి చదువుకు అవసరమయ్యే డబ్బు ఎలా తీసుకురాగలను? ఇప్పుడే పొలం అమ్మకుండా మా అమ్మ పిల్లల పెళ్లి కోసం దాచిన డబ్బుని వీడి కాలేజ్ ఫీజుగా కట్టడం మంచిది. ఇలా రాఘవ తన కొడుకు మీద అతి ప్రేమ వల్ల తన కూతుర్ల పెళ్లి ఆగిపోతుందనే విచక్షణ కూడా లేకుండా వారి పెళ్లి కోసం దాచిన డబ్బు కాజేయాలని అనుకుంటాడు. తన తల్లి, భార్య ఇంటి బయట ఉండగా రాఘవ తన అమ్మగదిలోకి వెళ్లి బీరువాలో ఉన్న డబ్బుని తీసుకుంటాడు. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి కావటంతో ఆ డబ్బుని వెనక దాచుకుంటాడు. తన తల్లి అతన్ని చూసి, నువ్విక్కడ ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, నా గదిలో నిద్ర పట్టడం లేదని ఈ గదిలోకి వచ్చాను. ఇక్కడ కూడా నిద్ర పట్టడం లేదు అంటూ బయటికి వెళ్తూ ఉండగా అమ్మవారి కలశానికి కాలు తగిలి ముందుకు పడతాడు. దాంతో డబ్బు కింద పడుతుంది. అది తన తల్లి చూస్తుంది. రాఘవ వెంటనే డబ్బు తీసుకుని బయటికి వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తూ ఉండగా, తులసి, వాడు డబ్బు తీసుకొని పారిపోతున్నాడు, పట్టుకో. తులసి అతన్ని అడ్డుకుంటుంది. ఇద్దరూ కలిసి అతన్ని ఆపుతారు. ఆ డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఈ డబ్బుతో కిరణ్కి కాలేజ్ ఫీజు కట్టాలి, నన్ను వెళ్ళనివ్వండి. వాడికి ఫీజు కట్టడానికి పొలం అమ్మాలని మీరు ముందు నుండి అనుకుంటున్నారు కదా. పిల్లల పెళ్లి కోసం దాచిన డబ్బుతో వాడి ఫీజు కడతానంటారేంటి? ఈ అరుపులు విని గదిలో ఉన్న స్వాతి, సంధ్య బయటకొస్తారు. అవునరా, ఆ డబ్బు లేకపోతే పిల్లలిద్దరు పెళ్లిళ్ళు ఆగిపోతాయి. ఆడి చదువు కోసం ఆ పొలం అమ్ముకో, ఈ డబ్బు ఇచ్చేయి. పొలం అలాగే ఉంచితే ముందు ముందు వాడి చదువుకు ఉపయోగపడుతుంది. నాకు వాళ్ల పెళ్లి కంటే నా కొడుకు చదువే ముఖ్యం. తప్పుకోండి. వెంటనే శారద వంటగదిలోకి వెళ్తుంది. కత్తిపీట తన కొడుకు మొహం మీద పెడుతుంది. ఆ డబ్బు ఇవ్వరా? ఏం చేస్తున్నావమ్మా? ఆ డబ్బు ఇవ్వకపోతే నిన్ను కొడుకువని కూడా చూడకుండా నరికేస్తా. శారద ఉన్నట్టుండి మహంకాళిగా మారిపోతుంది. అప్పటి వరకు ఆవిడ్ని అంత కోపంగా చూడని రాఘవ భయంతో గుటకలు వేస్తాడు. స్వాతి, సంధ్య కూడా హడలిపోతారు. రాఘవ ఆ డబ్బు తులసి చేతిలో పెట్టి భయంగా బయటకు వెళ్ళిపోతాడు. అప్పటికీ ఆమె శాంతించదు. తులసి శారద చేతిలో నుండి కత్తిపీట తీసుకుని, అత్తయ్య, కొంచెం శాంతించండి. నిన్నెప్పుడూ ఇంత కోపంగా చూడలేదు నానమ్మా. ఈ మగవాళ్లకి ఆడవాళ్ల బ్రతుకులు చాలా లోకు అయిపోయాయి. ముందు మా నాన్న, తర్వాత నా భర్త, ఇప్పుడు నా కొడుకు. అన్ని తరాలాళ్ళు ఎట్టాగే ఉన్నారు. కనీసం మీరైనా మీకు పుట్టే పిల్లల్ని ఆడవాళ్ళ జీవితాలకి విలువిచ్చేలా పెంచండి. ఆడదానికి ఓర్పు ఉండాలి, కానీ ఆ ఓర్పు ఎక్కువ అవడం వల్లే ఈ మగాళ్ళు ఎట్ట తయారవుతున్నారు. 3 తరాల నుండి మగవాళ్లు ఆడవారి మీద చూపిస్తున్న వివక్షకి ఆమె గుండెల్లో ఉండిపోయిన బాధ, కోపం ఆ రోజు తన కొడుకు మీదకి కత్తి ఎత్తేలా చేశాయి. ఓపికకి కూడా ఒక హద్దుంటుంది గదా. నిజానికి తను కత్తెత్తింది తన కొడుకు మీదకి కాదు, ఆడది ఏం చేసినా పడుంటుందిలే అనుకునే మగజాతి అహంకారం మీద.
ఆ రోజు నుండి రాఘవ తన తల్లితో మాట్లాడడానికి కూడా భయపడతాడు. అతను పొలం అమ్మి కిరణ్ కాలేజ్కి ఫీజు కడతాడు. కొన్ని రోజుల తర్వాత స్వాతి సంధ్య పెళ్లిళ్లు జరుగుతాయి. స్వాతి సంధ్య అత్తారింటికి వెళ్తూ ఉండగా వారి నాన్నమ్మ వాళ్లతో ఇలా అంటుంది. అక్కడ మీ ఇద్దరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉండాలి. సమస్య పెద్దదైతే వెంటనే మాకు తెలియజేయండి. ఓర్పుగా ఉండండి. కానీ మీ ఆత్మాభిమానాన్ని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టకండి. వచ్చే పండక్కి ఇద్దరూ తప్పకుండా ఇంటికి రావాలి అని వారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని కంటతడి పెట్టుకుంటుంది. ఊరుకోండి అత్తయ్య. పిల్లలకి ధైర్యం చెప్పి పంపించాల్సిన మీరే ఇలా ఏడిస్తే ఎలా? వాళ్ళకి ఇంత మంచి సంబంధం కుదిరిందంటే కారణం మీరే. మీ ముందు చూపు, మీ తెగింపు వల్లే వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. వాళ్ళని నవ్వుతూ పంపించండి. వాళ్ళిద్దరూ తమ అత్తారింటికి బయలుదేరిన తర్వాత శారదకు అమ్మవారి కలశం గుర్తొచ్చి లోపలికి వెళ్లి కలశం తీసుకొస్తుంది. ఈలోపు కారు కొంచెం దూరం వెళ్లడంతో శారద కారు వెనుక పరిగెడుతూ, అమ్మా స్వాతి, సంధ్య, ఇది విని వాళ్ళు కారు ఆపుతారు. ఈ కలసం దేవుడి గుళ్ళో పెట్టండమ్మా. మీకంతా మంచి జరుగుతుంది. తీసుకోండి. సరే నానమ్మా. వాళ్ళ కలశం తీసుకుని బయలుదేరతారు. ఇలా వాళ్ళు పుట్టినప్పుడు వారి మొహం కూడా చూడకుండా ఆస్పత్రి నుండి వెళ్ళిపోయిన వాళ్ల నానమ్మ వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోతుంటే తల్లడిల్లిపోతుంది. ఆడపిల్ల ఇంటికి బరువు అనే తప్పుడు భావన నుండి ఆమె బయటికి రావటమే దానికి ప్రధాన కారణం. తమ భర్తలు మంచివారు కావటంతో స్వాతి సంధ్య సంతోషంగా ఉంటారు. ఇదిలా ఉండగా కాలేజ్లో జాయిన్ అయిన కిరణ్ ఒకరోజు తన తండ్రికి ఫోన్ చేసి, నాన్నా, నేను కాలేజ్లో ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన బుక్స్ కొనడానికి, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి 25,000 అవుతుంది. ఈరోజు పంపిస్తావా నాన్నా? ఇప్పుడు నా దగ్గరంత డబ్బు లేదురా, నేను 2 రోజుల్లో పంపిస్తాన్రా అని చెప్తాడు. కిరణ్ని తన స్నేహితుడు, ప్రాజెక్ట్ వర్క్ ఏంట్రా, కాలేజ్లో అలాంటిదేం చెప్పలేదు కదా. ప్రాజెక్ట్ వర్క్కి కాదురా, ఐపీఎల్ బెట్టింగ్కి. మీ నాన్నని అమాయకుని చేసి డబ్బులు బాగా లాగుతున్నావు కదా. వాడిలా చాలాసార్లు అబద్ధం చెప్పి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళ నాన్న కాలేజ్కి కట్టే ఫీజు కంటే వీడికి కట్టే ఫీజే ఎక్కువ. అంత డబ్బు అడిగితే మీ నాన్నకేమీ అనుమానం రాదా? హహ, మా నాన్న ఏమన్నా మీ నాన్నలా చదువుకున్నవాడా అనుమానం రావటానికి? నేను ఏం చెప్పినా నమ్మి కొంచెం ఆలస్యమైనా సరే డబ్బు పంపిస్తాడు. ఇలా కిరణ్ వాళ్ళ నాన్నకి అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకుని బార్లో క్రికెట్ బెట్టింగ్ వేస్తాడు. ఇలా 3 సంవత్సరాల తర్వాత కిరణ్ అంతంత మాత్రం మార్కులతో కాలేజ్ చదువు పూర్తి చేసి ఇంటికి వెళ్తాడు. కిరణ్ను తన తండ్రి, చదువు అయిపోయింది కదా, మరి ఉద్యోగం సంగతేంట్రా? క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు ఉద్యోగం వచ్చిందన్నా, కానీ మొదట్లో జీతం 20,000 మాత్రమే ఇస్తామన్నారు. అందుకే నాకు ఆ ఉద్యోగంలో జాయిన్ అవటం ఇష్టం లేదని చెప్పాను. అదేంట్రా, ఉద్యోగం సరిగా చేస్తే జీతం అదే పెరుగుతుంది. మన ఊరి పోస్ట్ మ్యాన్ గారి అబ్బాయి కూడా మొదట్లో 20,000 జీతానికి ఉద్యోగం చేశాడు. ఉద్యోగంలో చేరిన 7 సంవత్సరాలకి అతని జీతం ₹1,00,000 అయ్యింది. అంటే నెలకి ₹1,00,000 సంపాదించాలంటే నేను 7 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేయాలా? అంత ఓపిక నాకు లేదన్నా. అయినా నెలకు ₹1,00,000 కూడా పెద్ద సంపాదన ఏమీ కాదు. నాకు కొంచెం సమయం ఇవ్వు, నేనే డబ్బు సంపాదిస్తాను. ఎలా సంపాదిస్తావురా? అది ఇప్పుడు నేను చెప్పినా నీకు అర్థం కాదులే నాన్న. కిరణ్ ఒంటరిగా ఉన్నప్పుడు తనలో తాను, క్రికెట్ బెట్టింగ్ని నమ్ముకుంటే లాభం లేదు, అలానే కష్టపడి ఉద్యోగము చేయలేను. స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టడం మంచిది. కిరణ్ తన తండ్రి దగ్గర ఆన్లైన్ కోచింగ్ కోసం ₹50,000 తీసుకుని తన దగ్గర ఉన్న డబ్బుతో కలిపి ₹1,00,000 స్టాక్ మార్కెట్లో పెడతాడు. వారం రోజుల్లోనే ఆ డబ్బు మొత్తం పోతుంది. మరోవైపు రాఘవ మాత్రం ఉదయం నుండి రాత్రి వరకు ఆటో నడుపుతూ కష్టపడుతూనే ఉంటాడు. కానీ తన కొడుకు దగ్గర తన కష్టం గురించి మాట్లాడ్డు. తులసి, శారదమ్మ కిరణ్కు అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నించినా వారి మాట కూడా లెక్క చేయడు. ఒకరోజు బాగా ఆలస్యంగా ఇంటికొచ్చిన రాఘవని అతని భార్య, ఇంత రాత్రి వరకు ఆటో నడిపితే మీ ఆరోగ్యం ఏమవుతుందండి? నాకు తప్పదు కదా తులసి. నాకు ఆసరాగా ఉంటాడనుకున్న నా కొడుక్కి నా బాధ అర్థం కావటం లేదు. చిన్నప్పటి నుండి వాణ్ణి గారాబంగా పెంచాను, కాబట్టి వాణ్ణిప్పుడేమీ అనలేకపోతున్నాను అని తన భార్య దగ్గర తన బాధ చెప్పుకుంటాడు. ఒకరోజు కిరణ్ స్నేహితుడు అతనికి ఫోన్ చేసి, కిరణ్, నాకు మహీంద్రా కంపెనీలో ఉద్యోగం వచ్చిందిరా. నెలకి 30,000 జీతం. కంపెనీలో ఫ్రెషర్స్కి ఇంకో 4 వేకెన్సీస్ ఉన్నాయి. నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. నేను ఉద్యోగం చేయనని నీకు చాలాసార్లు చెప్పాను కదరా వరుణ్.
ఉద్యోగం చేయకుండా ఏం చేస్తావురా? కష్టపడకుండా లక్షలు కోట్లు సంపాదించాలి అనే భ్రమ నుండి ఇప్పటికైనా నువ్వు బయటికి రా. ఇప్పటికే మీ నాన్నను మోసం చేసి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టావు. ఇక ఉద్యోగంలో చేరి ఆయన కష్టాన్ని తగ్గించు. వరుణ్ అతనికి మంచి మాటలు చెబుతున్నా వినకుండా కిరణ్ అతనితో వాదిస్తాడు. దానికి వరుణ్కి చిరాకొచ్చి ఫోన్ కట్ చేస్తాడు. కిరణ్ ఒక వ్యక్తి ద్వారా దొంగ నోట్ల వ్యాపారం గురించి తెలుసుకుంటాడు. కిరణ్ ఆ వ్యక్తితో, నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, మీరు 10 లక్షల రూపాయల దొంగ నోట్లు ఇస్తారా? 1,00,000, 2,00,000కి నేను వ్యాపారం చెయ్యను. నువ్వు నాకు 10 లక్షలు ఇస్తానంటే చెప్పు, నేను 1,00,00,000 రూపాయలకి దొంగ నోట్లు ఇస్తాను. నువ్వు వాటిని మార్కెట్లోకి వదిలి డబ్బు సంపాదించుకో. 10 లక్షలా? అంత డబ్బు నా దగ్గర లేదు. అయితే నా టైం వేస్ట్ చేయకు అని ఫోన్ కట్ చేస్తాడు. అదే సమయానికి కిరణ్ తండ్రి అక్కడికి వస్తాడు. కిరణ్, నేను ఎలాగో చిన్నప్పటి నుండి కష్టపడ్డానికి అలవాటు పడిపోయాను. నువ్వు ఒకేసారి డబ్బు సంపాదించాలి అనే ఆశతో ఇలా ఇంట్లో ఖాళీగా ఉంటే నీకు పెళ్లి సంబంధాలు కూడా రావు. నా గురించి కాకపోయినా నీ గురించైనా నువ్వు ఆలోచించుకో. నేను చెప్పేది విని ఉద్యోగానికి వెళ్ళు. మీ బాధ నాకు అర్థమైంది నాన్న. ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు చెప్పినట్టే నేను ఉద్యోగానికి వెళ్తాను. కిరణ్ ఉద్యోగానికి వెళ్ళటానికి ఒప్పుకున్నాడని రాఘవ చాలా సంతోషిస్తాడు. కాని తన కొడుకు తన పతనానికి పన్నాగం పన్నుతున్నాడని అర్థం చేసుకోలేకపోతాడు. కిరణ్ తర్వాతి రోజు తన తల్లి, నాయనమ్మ ఇంట్లో లేని సమయంలో, నాన్నా, నేను నిన్ననే ఆన్లైన్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నాకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంరా. ఆ కంపెనీ వాళ్ళు పోస్ట్లో ఈ స్టాంప్ పేపర్లు పంపించారు. వాళ్ళు నాకు ల్యాప్టాప్తో పాటు కొంత ఆఫీస్ మెటీరియల్ కూడా ఇస్తారు. దానికి షూరిటీగా మీరు వీటిపై సంతకాలు చేయాలి. కొడుకు మీద నమ్మకంతో రాఘవ ఖాళీ స్టాంపు పేపర్స్ మీద సంతకాలు చేస్తాడు. డబ్బు మీద పిచ్చితో కిరణ్ తన తండ్రికి చాలా పెద్ద మోసమే చేశాడు. కిరణ్ ముందు అనుకున్నట్లుగా ఒక వ్యాపారి దగ్గరికి వెళ్లి ఇంటిని 10 లక్షల రూపాయలకు అతనికి అమ్మి డబ్బుతో హైదరాబాద్కు వెళ్ళిపోతాడు. ఆ వ్యాపారి రాఘవ ఇంటికొస్తాడు. మీ అబ్బాయి ఈ ఇంటిని నాకు 10 లక్షల రూపాయలకి అమ్మేశాడు. వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండి అని పత్రాలు చూపిస్తాడు. కిరణ్ ఖాళీ స్టాంపు పేపర్ల మీద సంతకాలు ఎందుకు పెట్టించుకున్నాడో అప్పుడు అర్థమవుతుంది రాఘవకి. అతను నించున్న చోటనే కూలబడిపోతాడు. అది చూసిన తులసి, లక్ష్మమ్మ వెంటనే అతని దగ్గరికి వెళ్తారు. ఏమైందండి? నేను నా కొడుకు చేతిలో మోసపోయాను తులసి. రాఘవ తన భార్యకు, తల్లికి జరిగిందంతా చెప్తాడు. అయినా ఖాళీ పేపర్ల మీద ఎలా సంతకం చేశావురా? కన్న కొడుకే మోసం చేస్తాడని ఎలా అనుకుంటానమ్మా? మీ మాటలు పూర్తయితే బయటకు వెళ్ళండి అని కటువుగా అంటాడు. చేసేదేమీ లేక వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారు. ఊర్లోని కిరణ్ స్నేహితుడు అతనికి ఫోన్ చేస్తాడు. మీ అమ్మా నాన్నల్ని ఎవరో ఇల్లు ఖాళీ చేయిస్తున్నారా? ఏమైందిరా? అది విని వెంటనే కిరణ్ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇక రాఘవ తన తల్లి, భార్యతో కలిసి ఒక గుడిసె వేసుకుని నివసిస్తాడు. తులసి అత్తగారు తులసితో ఇలా అంటుంది. మన పరిస్థితి గురించి స్వాతి, సంధ్య వాళ్ళకి తెలియనివ్వకో. సరే అత్తయ్య, కానీ ఎన్ని రోజులని వారికి తెలియకుండా ఉంటుంది? వాడు నన్ను ఇంత మోసం చేశాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కొడుకు పుడితే వయసయ్యాక మీకు ఆసరాగా ఉంటాడని నేను మగబిడ్డను కనాల్సిందే అన్నారు కదా. అయినా మగపిల్లాడు పుట్టకముందే వాడు పెద్దయిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటాడని అంత నమ్మకంగా ఎలా అనుకున్నారు? తన భార్య అడిగిన ప్రశ్నకు జవాబు లేక రాఘవ మౌనంగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత తులసి వాళ్ల ఇల్లు కొనుక్కున్న వారి దగ్గరే పనికి చేరుతుంది. మరోవైపు కిరణ్ హైదరాబాద్ చేరుకుని ఆ డబ్బిచ్చి 1,00,00,000 రూపాయల దొంగ నోట్లు తీసుకుంటాడు. కొంచెం కొంచెంగా దొంగ నోట్లను బయటకు వదులుతూ ఉంటాడు. అలా మొదటి రోజు దగ్గరగా 50,000 రూపాయలు సంపాదిస్తాడు. కాని ఆ రోజు అతను దొరికిపోతానేమో అని చాలా భయంగా గడుపుతాడు. ఇలా 3 నెలల్లో 40 లక్షల రూపాయల వరకు సంపాదిస్తాడు. రోజులు గడిచే కొద్దీ అతనికి భయం తగ్గుతూ ఉంటుంది. సిటీలో విలాసవంతమైన ఇంట్లో నివాసం ఉంటాడు. ఆ డబ్బు కట్టల్ని టేబుల్ మీద పెట్టుకుని వాటినే చూస్తూ తనలో తాను, నా స్నేహితులు పిచ్చివాళ్ళు కాబట్టి నెలంతా కష్టపడి 25,000 సంపాదిస్తున్నారు. నాన్న చెప్పినట్టు ఉద్యోగం చేస్తూ నెలకి 25,000 సంపాదిస్తే ఇలా 40 లక్షలు సంపాదించటానికి కనీసం 20 సంవత్సరాలు పట్టేది. అప్పుడే కిరణ్ అంతరాత్మ తనతో, నాన్నని మోసం చేసి వారిని కష్టపెట్టావు.
ఇప్పటికైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని బాగా చూసుకో. నేనిప్పుడు వారి దగ్గరికి వెళ్తే ఇంత తక్కువ సమయంలో ఇంత డబ్బు ఎలా సంపాదించాను అని అడుగుతారు. నేను చెప్పకపోయినా ఈ డబ్బు నేను సక్రమంగా సంపాదించిన డబ్బు కాదని వారికి అర్థమవుతుంది. మళ్ళీ నాకు సూక్తులు చెప్పి నన్ను ఇదంతా చేయనివ్వరు. నేనింతటి విలాసవంతమైన జీవితాన్ని కోల్పోతాను. అంటే ఇక నువ్వు జీవితాంతం నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళవా? నేనిప్పుడు నెలకి 10 లక్షలకు మించి సంపాదిస్తున్నాను. ఇక నాకు వారితో అవసరమే ఉంది. భవిష్యత్తులో నీకు నీ తల్లిదండ్రుల అవసరం లేదు అంటున్నావు, కానీ వాళ్ళిప్పటి వరకు నీకు చేసినంత మర్చిపోయావు. నీ తల్లి నీకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా తలడిల్లిపోయేది. నీ తండ్రి నువ్వు ఎప్పుడు డబ్బడిగినా కష్టపడి ఏదోలాగా డబ్బు పంపించేవాడు. వారు నీపై చూపిన ప్రేమకి నువ్వు చేసేది ఇదేనా? నాకు ఆరోగ్యం బాగోలేకపోతే మా అమ్మేం చేసేది? నాకు మందులు వేసేది. త్వరగా నయం అవ్వాలని ఉపవాసాలుండేది. అది కూడా పెద్ద త్యాగమేనా? ఇక మా నాన్న నాకేం చేశాడు? కాలేజీలో నా స్నేహితులు చాలామందికి వాళ్ళ తండ్రులు ప్రతి నెల చాలా ఎక్కువ డబ్బులు పంపించేవారు. వాళ్ళతో పోలిస్తే మా నాన్న నాకు చేసింది చాలా తక్కువ. ఇదంతా కాదు, చివరిగా ఒక్క మాట చెప్పు. నీకు డబ్బు కావాలా, తల్లిదండ్రులు కావాలా? నాకు డబ్బే కావాలి. నెల రోజులు గడిచిన తర్వాత సంధ్య స్వాతితో, మనం ఇంటికొస్తామంటే అమ్మా నాన్నమ్మ ఏదో కారణం చెప్పి వద్దు అంటున్నారు. అందుకే ఈసారి మాత్రం మన వాళ్ళకి చెప్పకుండా ఇంటికెళ్దాం. స్వాతి కూడా సరే అనటంతో వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. తులసి ఆ ఇంట్లోనే పని మనిషిగా ఉంటుంది. అక్కడ అంట్లు తోముతున్న తమ తల్లిని చూసి, అమ్మా ఎలా ఉన్నావమ్మా? మీరిద్దరూ చెప్పకుండా వచ్చారేంటమ్మా? మా ఇంటికి కూడా మేము చెప్పి రావాలమ్మా. ఇంటికి నాన్నమ్మేది ఎక్కడుంది? ఇది చూసిన ఆ ఇంటి యజమానురాలక్కడికి వచ్చి, పని చేయకుండా వాళ్ళతో కబుర్లు చెప్తున్నావా? ముందు నీళ్ళు తోడో అని గట్టిగా అరుస్తుంది. ఎవరమ్మా ఈవిడా నిన్ను పని చేయమంటుంది? నేను ఎవర్నా? ఈ ఇంటికి యజమానురాల్ని. ఏంటమ్మా ఇదంతా? అసలేం జరిగింది? ఇక చేసేది లేక తులసి వారికి జరిగిందంతా చెప్తుంది. తమ్ముడు అంత పని చేశాడా? మేము వెంటనే నాన్నని నాన్నమ్మని చూడాలి. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. కూతుర్లు పట్టుబట్టడంతో తులసి వారిని అక్కడికి తీసుకుని వెళ్తుంది. వాళ్ళు ఆ గుడిసెలో ఉండటం చూసి స్వాతి తన నాన్నతో, మీరు ఈ పరిస్థితిలో ఉన్నారని ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు నాన్న? ముందుగానే చెప్పుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లేవాళ్ళం కదా. మీ చిన్నప్పటి నుండి తండ్రిగా మీకు చెయ్యాల్సింది నేనేది చేయలేదమ్మా. ఆఖరికి మీ పెళ్లి కోసం మీ నాన్నమ్మ కూడబెట్టిన డబ్బు కూడా కాజేశాను. ఒక తండ్రిగా ఇంత దిగజారిపోయి ఇప్పుడు మీ సహాయం ఎలా తీసుకోనమ్మా? ఇది సహాయం కాదు నాన్న, మా బాధ్యత. జరిగిందంతా మర్చిపోండి. మా మాట విని మా ఇంటికి రండి. మీ అల్లుళ్ళ గురించి మీకు తెలిసిందే కదా. మీరు అక్కడ ఉండడానికి వాళ్ళు అడ్డు చెప్పరు. లేదమ్మా, మీరు దయ చూపించడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. కొడుకు పుడితే నేను చనిపోయిన తర్వాత నాకు తల కొరివి పెట్టి నన్ను పున్నామ నరకం నుండి రక్షిస్తాడనుకున్నాను. కానీ వాడు నేను బ్రతికుండగానే నాకు నరకం చూపించాడు. నేను చేసిన తప్పులకి ఇప్పుడు ఇలా శిక్ష అనుభవించాలనుకుంటున్నాను. కావాలంటే మీరు మీ అమ్మని నానమ్మని తీసుకువెళ్ళండమ్మా. ఏం మాట్లాడుతున్నారండి? ఇలాంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం ఏంటి? నేను మీతోటే ఉంటాను. ఎంత బ్రతిమిలాడినా వాళ్ళ తల్లిదండ్రులిద్దరూ తమతో పాటు వెళ్ళటానికి ఒప్పుకోరు. దాంతో స్వాతి తన నానమ్మతో, నానమ్మ, ఈ వయసులో నువ్వు ఇన్ని ఇబ్బందులు పడడం సరికాదు. నువ్వైనా మాతో పాటురా. శారద కూడా వారితో వెళ్ళటానికి ఒప్పుకోదు. కాని తన కొడుకు కోడలు నచ్చజెప్పి వారితో పంపిస్తారు. ఇంటికెళ్ళిన తర్వాత స్వాతి, సంధ్య తమ భర్తలకు వారి తల్లిదండ్రుల పరిస్థితి గురించి చెప్తారు. మీ తమ్ముడు అంత పనిచేశాడా? మీ అమ్మా నాన్నల్ని కూడా ఇక్కడికి తీసుకురావచ్చు కదా వదినా, వాళ్ళని అక్కడే ఎందుకు వదిలేశారు? మేం చాలా ప్రయత్నించామండి, కానీ వాళ్ళు ఇక్కడికి రావడానికి ఒప్పుకోలేదు. స్వాతి, సంధ్య అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఎంబ్రాయిడరీ చేస్తూ కొంత డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఒకరోజు సంధ్య స్వాతితో, 1,00,000 రూపాయలున్నాయి కదా, ఆ డబ్బు మన అమ్మా నాన్నలకి పంపిద్దాం. 1,00,000 రూపాయలు వద్దు సంధ్య, 10,000 మాత్రమే పంపిద్దాం. ఎందుకు వద్దంటున్నావక్క? ఈ 1,00,000 రూపాయల వలన వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు రాదు సంధ్య. అందుకే మనం ఆ డబ్బుతో ఎక్కువ చీరలు కొని ఎంబ్రాయిడరీ చేద్దాం. మరికొంతమంది ఆడవాళ్ళని కూడా పనిలో పెట్టుకుందాం. అలా చేస్తే లాభం ఎక్కువ ఉంటుంది. మనం ఏడాది తర్వాత మన ఇంటిని విడిపించుకోవచ్చు. ఇదంతా మన డబ్బుతోనే చేయాలి సంధ్య, మన భర్తల సహాయం తీసుకోకూడదు. కానీ ఇదంతా మన వల్ల అవుతుందా అక్క? అవుతుంది అనుకుంటే ఏదైనా అవుతుంది సంధ్య.
అయినా నేను వ్యాపారం చేద్దామంటుంది మన తల్లిదండ్రుల కోసం మాత్రమే కాదు. నాన్నకి కూతురంటే బరువు అనే భావన కలగడానికి సమాజమే కారణమని అమ్మ నాతో చాలాసార్లు చెప్పింది. ఆడవాళ్లు ఇంటిని పిల్లల్ని చక్కదిద్దుతూ ఇంటికి వెన్నుముకగా ఉన్నా ఎవరూ గుర్తించట్లేదు. ఆడపిల్లలు భారం అనుకునే వాళ్ళ ఆలోచన మారాలంటే ఆడవాళ్లు కూడా డబ్బు సంపాదించాలి. మనం డబ్బు సంపాదిస్తే మన తల్లిదండ్రుల జీవితాలతో పాటు మన ఊర్లో కొంతమంది ఆడవాళ్ల జీవితాలు కూడా బాగుపడతాయి సంధ్య. ఇలా స్వాతి తన చెల్లెల్లో వ్యాపారం చేయటానికి ధైర్యం నింపుతుంది. ఇదిలా ఉండగా కిరణ్ మళ్లీ ₹1,00,00,000 దొంగ నోట్లు తీసుకుని సిటీలో తను ఉంటున్న ఇంటికి బయలుదేరతాడు. మధ్యలో కారు ఆగిపోతుంది. కిరణ్ దొంగ నోట్ల బ్యాగ్తో కారు దిగి నడిచి వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన కొంతమంది పోలీసులు కనిపిస్తారు. వాళ్లు తనని ఆపుతారేమోనని చాలా భయపడిపోతాడు. కంగారు పడుతూనే వారిని దాటుకుని వెళ్తాడు. ఇంతలో జేబు నుండి పర్సు కింద పడుతుంది. అది చూసిన పోలీస్ కానిస్టేబుల్, "హే బాబూ, ఆగాగు" అంటూ పర్సు తీసుకుని మెల్లగా అతని వైపు పరుగు పెడతాడు. కిరణ్ వెనక్కి తిరిగి చూస్తే పోలీస్ కానిస్టేబుల్ తన వైపు రావటం చూసి అతను వెంటనే పరుగు పెడతాడు. జీప్ దగ్గర నుంచున్న ఎస్ఐ ఇదంతా చూసి, "వాడేదో తప్పు చేస్తున్నట్టున్నాడు, అందుకే పారిపోతున్నాడు, వెంటనే జీపెక్కు." పోలీసులు కిరణ్ని జీప్లో వెంబడించి అతన్ని పట్టుకుంటారు. ఆ బ్యాగులో ఉన్నది దొంగ నోట్లు అని తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేస్తారు. కిరణ్ ఇచ్చిన సమాచారం మేరకు దొంగ నోట్ల వ్యాపారం చేస్తున్న వ్యక్తిని కూడా పట్టుకుంటారు. ఆ తర్వాత రోజు కిరణ్ని అరెస్ట్ చేసినట్లు పేపర్లో వార్త వస్తుంది. అది చూసిన రాఘవ తులసితో కలిసి పట్నానికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కిరణ్ ఉన్న కోర్టుకి వెళ్తారు. రాఘవ చెయ్యెత్తగా కిరణ్ భయపడి కొంచెం వెనక్కి వెళ్తాడు. రాఘవ ఆప్యాయంగా తన మొహం మీద చెయ్యి వేసి, "ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి, నిన్ను కొడతానని భయపడ్డావా? నువ్వీ తప్పు చేయటానికి ఒక రకంగా నేను కూడా కారణమేరా. డబ్బు తేలిగ్గా సంపాదించాలనుకున్నావు, కానీ అలా వచ్చే డబ్బు దాంతోపాటు చాలా ఆపదలు కూడా తీసుకొస్తుందని చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోలేకపోయావురా? నీ మీద అతి ప్రేమతో నీకు మితిమీరిన స్వేచ్ఛనిచ్చాను. తల్లిదండ్రులు పిల్లలకి స్వేచ్ఛ ఇస్తే దానిని బాధ్యతగా తీసుకోవాలరా. కాని నువ్వు దాన్ని అవకాశంగా తీసుకొని నన్ను ఎలా మోసం చేశావురా" అని ఏడుస్తాడు. "నన్ను క్షమించండి నాన్న." కిరణ్కి కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంది. కిరణ్ పరిస్థితికి బాధపడుతూ రాఘవ, తులసి తిరిగి తమ గ్రామానికి ప్రయాణమవుతారు. కిరణ్ని జైల్లో పెట్టిన తర్వాత అతనితో రాళ్లు కొట్టిస్తారు. కిరణ్ రాళ్లు కొడుతూ, "వీళ్ళంతా ఈ పని ఎలా చేస్తున్నారు? ఇది చాలా కష్టంగా ఉంది." కిరణ్ సాయంత్రం వరకు రాళ్లు కొట్టిన తర్వాత ₹50 ఇస్తారు. కిరణ్ ఆ ₹50 నోటుని చూసి మనస్ఫూర్తిగా నవ్వుతాడు. "ఇదేంటి, అక్రమ మార్గంలో లక్షలు సంపాదించినప్పటికంటే ఈ ₹50 సంపాదించినప్పుడు నాకెక్కువ ఆనందంగా ఉంది. నిజాయితీగా కష్టపడి డబ్బు సంపాదిస్తే ఇంత ఆనందంగా ఉంటుందా? ఎన్ని రోజులు కష్టపడి డబ్బు సంపాదిస్తున్న వాళ్ళని పిచ్చివాళ్ళనుకున్నాను, కానీ నేనే అసలైన పిచ్చివాణ్ణి." ఇలా తనలో పరివర్తన రావటం మొదలవుతుంది. ఇదిలా ఉండగా స్వాతి, సంధ్య ₹1,00,000తో చీరలు కొంటారు. మరొక 6 మహిళల్ని పనిలో పెట్టుకుని ఎంబ్రాయిడరీ, స్టిచ్చింగ్ వర్క్ చేయిస్తూ ఉంటారు. ఒక్కో చీరని ₹1,000కు దగ్గరలోని షాపులకు అమ్ముతూ ఉంటారు. దాంతో వారికి మొదటి నెలలోనే ₹1,00,000కు పైగా లాభం వస్తుంది. మళ్లీ చీరలు కొని ఎంబ్రాయిడరీ చేయిస్తారు. ఇలా లాభాలు పెరగటంతో సంధ్య స్వాతితో ఇలా అంటుంది, "అక్క, మనం వేరే షాపులకి చీరలమ్మడం కంటే మనమే సొంతంగా షాప్ పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి కదా." "అవును సంధ్య, కానీ షాప్ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. మనం బ్యాంకులో లోన్ తీసుకుందాం అక్క. 3 నెలల నుండి మనం చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన బిల్లులు చూపిస్తే లోన్ తప్పకుండా వస్తుంది." "నువ్వు చెప్పేది నిజమే సంధ్య." 2 రోజుల తర్వాత ఇద్దరూ కలిసి బ్యాంకుకు వెళ్లి వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు చూపిస్తారు. బ్యాంకు మేనేజర్ వారికి ₹5,00,000 లోన్ మంజూరు చేస్తారు. తర్వాత సొంతంగా షాప్ పెట్టి చీరలు అమ్ముతారు. ఇలా 6 నెలల్లో ₹15,00,000 వరకు సంపాదిస్తారు. స్వాతి, సంధ్య వారి నానమ్మతో కలిసి వారి గ్రామానికి వెళ్తారు. వారి ఇంటిని కొన్న వ్యక్తికి ఆ డబ్బిచ్చి పత్రాలు తీసుకుంటారు. వాళ్ళక్కడి నుంచి వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఇంటి పత్రాలు చూపిస్తారు. "కూతుర్లు ఇంటికి బరువు అనుకున్నాను. కొడుకు బుడితే నా ముసలితనంలో నన్ను బాగా చూసుకుంటాడనే అపోహలు బ్రతికాను. మీ చిన్నతనం నుండి మీకు తండ్రిగా చెయ్యాల్సిందేదీ నేను చేయలేదు. అయినప్పటికీ మీరు నా వృద్ధాప్య జీవితాన్ని తేలిక చేయడానికి ఇంత కష్టపడ్డారు. నాకు పెళ్ళయ్యేసరికి నాకు కూతురొద్దు అనే ఆలోచన లేదమ్మా. నాకొక కూతురు పుట్టిన తర్వాత ఈ సమాజమే కూతురు ఇంటికి బరువు అనే ఆలోచనని నా మెదల్లో నాటింది.
నేను కొంచెం కొంచెంగా ఈ సమాజానికి లొంగిపోయాను తప్ప కూతురు నాకెందుకు బరువు అవుతుందని ఆలోచించలేకపోయాను. కొడుకు బుడితే ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. కూతురు ఇంటికి బరువు అనుకునే తల్లిదండ్రులకి నా జీవితం ఒక గుణపాఠం కావాలి. ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు. 2 ఏళ్లు గడిచిన తర్వాత కిరణ్ జైలు నుంచి విడుదలవుతాడు. కష్టపడి డబ్బు సంపాదించటంలో ఎంత తృప్తి ఉందో జైల్లో ఉన్నప్పుడు తెలుసుకున్న కిరణ్ వెంటనే కోటీశ్వరుడు కావాలనే ఆలోచన నుండి పూర్తిగా బయటకు వస్తాడు. తన గ్రామానికి దగ్గరలో ఉన్న ఆఫీసులో 15,000 రూపాయల జీతానికి క్లర్క్గా ఉద్యోగంలో చేరతాడు. అప్పటి నుండి తన తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.